హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. విజనరీస్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కానీ బిల్ గేట్స్ కానీ, వీళ్ళు అయితే ఆల్రెడీ ఏదైతే ప్రెడిక్ట్ చేసి చెప్పింటారో ఆ వీడియోస్ చూసినప్పుడు కొన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తుంటాను మైనర్ లెవెల్లో. అట్లాంటిదే దీంట్లో ఏంటంటే మన ఇండియాలో బ్యాన్ ఇది లెక్క ప్రకారము. వాటర్ ని సేల్ చేయడం బ్యాన్. అంటే డైరెక్ట్ ఇప్పుడు వాటర్ గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి అంటే దాన్ని సేల్ చేసే తప్పు. అదే విధంగా ఫారెన్ లో అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వాటర్ ని పర్చేస్ చేసినారు. అంటే అక్కడ రూల్స్ అమెరికాలో కానీ వేరే చోట ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్ ఉంటుంది. అతను ఒక ల్యాండ్ 10 లక్షల వాల్యూ అంటే ఆయన ₹1 కోటి ఇచ్చి ఆ ల్యాండ్ కొనుక్కున్నాడు. ఎందుకు అంటే అక్కడ వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట దానివల్ల. సో అక్కడ చూసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అతన్ని వేరే ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని, ఈయన కొనింది ల్యాండ్ కోసం కాదురా బాబు, ఈ వాటర్ కోసము, వాటర్ నెక్స్ట్ పవర్ అని చెప్పేసి చెప్పినారు. నాకు ఒక నిమిషం ఇది ఈయనది సర్దార్ మూవీ, సూర్య వాళ్ళ తమ్ముడు, ఆయన మూవీ గుర్తుకొచ్చాయి. అండ్ ఇదే ప్రాసెస్ లో మీది కూడా గుర్తుకొచ్చి. బట్ ఏంటంటే మీరు చెప్పే దాంట్లో పంచభూతాల కాన్సెప్ట్ లో వాటర్ కున్న పవర్ చాలా డిఫరెంట్ ప్రవీణ్, అది మీకు అర్థం కాదు అని చెప్పేసి అన్నారు. అండ్ మీరు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకునేది కూడా కోట్లు ఖర్చు పెట్టి అంతరిక్షంలో వాటర్ ఎత్తుకోవడానికి పోతున్నాం అని చెప్పేసి, అది కూడా వన్ ఆఫ్ ద అమేజింగ్ థింగ్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము, అంటే జీవనధారకి పునాది అని చెప్పేసి. ఇవన్నీ చెప్పినప్పుడు వాటర్ మిరాకిల్ అంత ఉందా అని అనిపించింది సార్. ఇంకోటి ఏదన్నా ఒక మిరాకిల్ చెప్పగలుగుతారా మా కోసం, మా ఆడియన్స్ కోసం? 100% ప్రవీణ్. ఇప్పుడు చూడండి, మనము ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుండే మనం మాట్లాడుతున్నాం. మన సబ్జెక్ట్ అంతా మూలాలకు సంబంధించింది, ఇతిహాస పురాణాలకు సంబంధించింది, మొత్తం పంచభూతాలకు సంబంధించింది. ఇది అల్టిమేట్ ప్రవీణ్. నేను రావచ్చు, కొన్ని వీడియోస్ చెప్పొచ్చు, వెళ్ళిపోవచ్చు. పంచభూతాల గురించి ఇంకొకరు రావచ్చు, కొన్ని వీడియోలు చెప్పొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఈ 3 అనేవి అల్టిమేట్. దీన్ని బేస్ చేసుకుని ఎంతమంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నా మనిషికి ఉన్న 3 సమస్యల గురించి మాట్లాడుతుంటాం. హెల్త్, రిలేషన్, మనీ ప్రాబ్లం. ఇప్పుడు చాలా మందికి మనీ ఉంటే హెల్త్ ఉండదు, హెల్త్ ఉంటే రిలేషన్ ఉండదు, ఇలాగ ఉంటుంది. కానీ వీటన్నింటినీ ఇప్పుడు నువ్వు చెప్పావు, ఈ నీట్ ద్వారా వేరే కంట్రీస్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి బేస్ మనం అనేది తెలియదు మన వాళ్ళకి. ఇప్పుడు చూడు ఫ్రెండ్, వాళ్ళంతా ఎక్స్పెరిమెంట్ చేస్తారన్నారు కదా, దానికి యూజర్ మాన్యువల్ అనేది ఒకటి ఉంటుంది. దానికి బేస్ మన భారతదేశం అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు క్రియేట్ చేసిండొచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు క్రియేట్ చేయడానికి బీజం మనది. మనకు ఇతిహాస పురాణాల్లో మొత్తం సాంస్కృతిలో లో ఉన్నదానికి అది ఎవరికి అర్థం కావట్లేదు. దాన్ని వాళ్ళు బట్టి కొట్టి బయలా పట్టి దానికి సంబంధించి దాన్ని భాగాలుగా విభజించి ఒక్కో దానికి ఒక్కొక్క అర్థం ఎదుక్కొని వాళ్ళు దానిపైన కూర్చొని వర్క్ చేస్తూ ఇది అంతా కనిపెట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఎవరు మనకు జీరో కనుక్కుంది, జీరో కనుక్కుంది ఎవరు? ఆర్యభట్ట. ఇప్పుడు దానికి ఏదన్నా క్రియేట్ చేయాలనుకుంటే ఎవరు వాళ్ళు క్రియేట్ చేశారనుకుంటున్నారు, దాని మూలం మన కాలం చాలా మందికి తెలియదు. ఒకటి వచ్చేసి ఫారిన్ కంట్రీస్ లో జీరోని ఓ అని పలుకుతారు, జీరో ఇండియన్స్ కనిపెట్టినారని. అదొకటి. రెండో వచ్చేసేసి జీరో లేకపోతే ఇప్పుడున్న సిస్టమ్స్ ఉన్నాయి కదా, అవి రావు. ఎందుకంటే బైనరీ కోడ్స్ అనేవి వెనకాల 0, 1 డస్ట్బిన్ లోకే. మళ్ళీ దానికి అనుకోయింది ఎవరు? ఇండియన్స్. సరే, ఇవి పక్కన పెడదాం. ఇప్పుడు విమానం గాల్లో ఎగురుతుంది, అవునా? దానికి బేస్ ఏది? ఒక పక్షి. మనకి ఎప్పుడో కనుక్కున్నాం విమానం అని చెప్పేసి. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కోయింది ఎవరు? మామూలుగా అయితే మన దాని ప్రకారము గురుత్వాకర్షణ శక్తి అనే దానికి సంబంధించినది ఆల్రెడీ మన బుక్స్ లలో భూగోళము ఈ టైప్ లో ఆల్రెడీ మెన్షన్ చేసినాం. ఈ న్యూటన్ వచ్చి యాపిల్ కాడ పడింది అంటారు. ఇంకోటి వచ్చేసి రౌండ్ ఉందని చెప్పి కనిపెట్టడానికి కూడా వాళ్ళకి టైం పట్టింది. ఇవన్నీ వీళ్ళకి ఒకటి అర్థం కాదు. వీళ్ళు ఎవరు వేరే కంట్రీ వాళ్ళు మన భారతదేశం వైపు వచ్చి ఒక 300 years 400 years 1000 సంవత్సరాలు వేసుకో ప్రవీణ్. 1000 years బ్యాక్ మన దగ్గరకు వచ్చారనుకో, మన ఇతిహాసాలు పురాణాలు చేసుకుంటే కొన్ని వేల సంవత్సరాల కింద ఈ యుగాల నుంచి ఉన్నాయి. బట్ మన దరిద్రం ఏంటంటే మనం దీని గురించి గుర్తించట్లేదు. అసలు మన సబ్జెక్ట్ బేస్ చేసుకుని వాళ్ళు అక్కడ వండర్స్ క్రియేట్ చేస్తుంటే మనం దాన్ని చూస్తూ వాళ్ళ టీవీలో వస్తుంటే వీళ్ళు ఏం క్రియేట్ చేశారని దాన్ని చూసుకుంటూ కూర్చుంటున్నాం. కానీ అరే దీన్ని బీజం మంది, దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు క్రియేట్ చేశారని మంది మర్చిపోతున్నాం. ప్రాక్టికల్ సబ్జెక్ట్ మంది తీసుకుని వాళ్ళు థియరీగా సక్సెస్ అవుతున్నారు. ప్రాక్టికల్ మన దగ్గర ఉంది, ఈ ప్రాక్టికల్ మనం పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించిందే వాటర్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వాటర్ మిరాకిల్ అంటారు. మీరు పురాణాల్లో చూసుకోండి, ఎప్పుడు తపస్సు చేసే మునుల దగ్గర వాటర్ ఉంటాయి, కమండలాలు. వాటర్ వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే వాటర్ పోసేవాళ్ళు. ఆ వాటర్ పోస్తే వాళ్ళకి రోగాలు నయమయ్యాయి తెలుసా? వాళ్ళు అలా కూర్చొని దీక్ష చేస్తున్నప్పుడు అంటే ఏమవుతుందంటే వాటర్ కి మెమొరీ పవర్ ఎక్కువ ఉంటుంది. నువ్వు గ్లాస్ వాటర్ పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే చూస్తూ కూర్చో, దాంట్లో వైబ్రేషన్స్ వస్తాయి తెలుసా? నీకు అంతగా నీకు గుడ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నువ్వు ఫుల్ టైడ్ అయ్యి వచ్చింటే అనుకో, ఇంట్లోకి వెళ్ళావు, ఫుల్ టైడ్ వచ్చానంటే
అమ్మ చెప్పే మొదటి మాట ఏంది, మంచిగా పోయి స్నానం చేసినారా అంటారు. చూడండి, స్నానం చేసి వచ్చే లోపల మనిషి ఎంత రిలాక్స్ అవుతాడు. రిలాక్స్ అవుతామా లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే వాటర్కి అంత పవర్ ఉంది. అది ఎప్పుడైతే మన బాడీ పైన పడిపోతుందో అంతసేపు ఉన్న ఈ ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ మటమయమైపోతాయి. వాటర్కి అంత మిరాకిల్ పవర్ ఉంది. బట్ మనం దాన్ని గుర్తించట్లేదు. ఎవరో దాన్ని చెప్తే గంటలు గంటలు వీడియోలు చూస్తాం. ఇదే వాటర్ గురించి మన ఇతిహాసాలు, పురాణాల గురించి ఎన్ని వీడియోలు ఉన్నాయి, దీన్ని చూడరు. వాటర్ మిరాకిల్ ఆఫ్రికాను, అమెరికాను, ఆస్ట్రేలియాను కొట్టు, దానికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇది పుట్టింది మూలం మంద అంటారా. మనము వాళ్ళకి ఆది గురువు లాంటి వాళ్ళము. వాళ్ళు మనల్ని చూసి ఈర్ష్యపడాలి, కానీ మనం వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే వినరు. ఇప్పుడు చూడండి ప్రవీణ్, ఇప్పుడు వాటర్ గురించి వచ్చింది కాబట్టి మనం అసలైన సబ్జెక్ట్ మాట్లాడతాం. నువ్వు ప్రపంచ దేశాలు తీసుకో, కొన్ని కంపెనీస్ కి ఇండియాస్ ఉన్నారు CEO. లైక్ గూగుల్, మెయిన్ గూగుల్లో ఇప్పుడు రన్ అవుతున్నది కూడా సుందర్ పిచాయ్ CEO ఉన్నారు, సత్యనాథ్ ఇలా చాలా కంపెనీస్ కి CEOs ఉన్నారు. కొన్ని కంట్రీస్ పార్లమెంట్ లో ఇండియన్స్ ఉన్నారు. ఈయన ఇన్ఫోసిస్ అల్లుడు, వీళ్ళందరూ ఉన్నారు. మన ఇండియాలో వేరే కంట్రీస్ వాళ్ళు మన ఇండియాలో ఉన్నారా? మన కంపెనీకి CEOs కానీ, మన పార్లమెంట్ లో కానీ వాళ్ళు ఉన్నారు. మనం గుడ్డిగా ఇది నమ్మొచ్చు అంతే. అంటే ఇక్కడ వీళ్ళు నేర్చుకొని ఇక్కడ మనకు దారి లేవు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ సక్సెస్ అవుతున్నారు. ఇదే ఇంతకన్నా మించి ఇంకా ఏం మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, వాటర్ అనేది వెరీ అల్టిమేట్ పవర్ఫుల్. పంచభూతాలు అంటే అల్టిమేట్. దీనికి మించిన సబ్జెక్ట్ నువ్వు ప్రపంచం అంతా తిరిగినా దొరకదు. వాళ్ళు ఎంతసేపు మనం ఫాలో అయ్యే. ఇప్పుడు ఒకటి ఉంటుంది, గబ్బర్ సింగ్ లో ఒకటి ఉంటుంది డైలాగ్, నేను ఫాలో అయ్యాను కాదు, ట్రెండ్ సెట్ చేస్తాను. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను. అట్లా ఈ పంచభూతాలను మనం ఫాలో అయినా అంటే ట్రెండ్ సెట్ చేయొచ్చు. ఎందుకంటే మనం అసెండ్ అయిపోయాం. పంచభూతాలకు అసెండ్ అయిపోయినా మనకు మనం ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, యోగులు, మునులు వాళ్ళు ఎందుకంత సాక్షిభూతంగా ఉంటారంటే వాళ్ళు పంచభూతాలకు అసెండ్ అయిపోయారు. వాళ్ళు అంత పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, తెలుసా? వాళ్ళు మనల్ని కొట్టాల్సిన అవసరం లేదు. మనల్ని బాగా చూడండి, మనం ఎవరి దగ్గర కానీ కొంచెం మునులు కానీ, యోగులు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనం ఏమైనా పొరపాట్లు మాట్లాడితే వాళ్ళు ఏం చేయరు, మనం జస్ట్ అలా చూస్తారు. అలా చూసినప్పుడు మనకు భయం అయిపోతుంది. అవునా? ఎందుకంటే వాళ్ళ బాడీలోనే పాజిటివ్ ఆరా ఉంటుంది వాళ్ళ చుట్టూ. ఎందుకంటే వాళ్ళు పంచభూతాలకు అసెండ్ అయిపోయారు. వాటర్ అనేది అల్టిమేట్. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఈ వాటర్ తో వాళ్ళకి ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మనీ క్రియేషన్ కానీ, రిలేషన్ కానీ, ఈ వాటర్ తో ఎలా క్లియర్ చేసుకోవాలి జస్ట్ నేను 1 minute, జస్ట్ ఒక 30 seconds ఉంటుంది, అది చెప్తా. ఇప్పుడు ఎవరైనా కానీ సమస్యలు ఉన్న వాళ్ళు జస్ట్ వాటర్ తో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఏమనుకోవాలంటే, ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ పెట్టుకొని, మనం ఎప్పుడు మెడిటేషన్ గురించి చెప్తుంటాం కదా, ఒక మెడిటేషన్ కి బిఫోర్ వాటర్ గ్లాస్ పెట్టుకోండి, గ్లాస్ లో వాటర్ పెట్టుకోండి. ఆఫ్టర్ మెడిటేషన్ వాటర్ తీసుకునేటప్పుడు ఒకటే అనుకోవాలి మనసులో, నేను త్రాగే ఈ నీరు స్వచ్ఛమైనది, దివ్యమైనది, అనంతమైనటువంటి శక్తితో కూడుకొని ఉన్నది. నేను తాగే ఈ నీరు నా దేహంలో ప్రవేశించి నా దేహంలో ఉన్న ప్రతి నరం, ప్రతి కణం, ప్రతి అవయవముతో మమేకమై, అనుసంధానమై నా దేహానికి సంబంధించిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, దివ్యమైనటువంటి శక్తిని ఇచ్చినందుకు, ఇవ్వబోతున్నందుకు, ఈ పంచభూతాలు ఒకటైనటువంటి నీటికి എല്ലാ సమయంలో నేను మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా కృతజ్ఞత పాత్రనై ఉంటాను అని ఈ ఒక్క కొటేషన్ మనం డైలీ అనుకుంటే చాలు. ఎందుకంటే మనం ఎప్పుడు అడగం, దేవుణ్ణి వరాలు అడగకూడదు, ఇచ్చినందుకు కృతజ్ఞత ఉండాలి. నేను కూడా ఇప్పుడు ఇదే చెప్పాను, నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞత, ఇస్తున్నందుకు కృతజ్ఞత, ఇవ్వబోతున్నందుకు కూడా థ్యాంక్స్. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పి మన పైన వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ నీటితో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఏది కోరుకుంటుంది అనేది వస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, వాటర్కి ఎంత పవర్ ఉంది అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సార్కి సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.